ఏ డిసీజ్ అనేది ఇది కరెక్ట్ గా లేకుండా అవుతుంది. యాంటీబయాటిక్ అనేది చివరి ప్రయత్నంగా వాడుతూ ఉంటారు సర్జరీస్ చేసినప్పుడు కానీ, వైరల్ ఫీవర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కానీ. అది అవసరం ఉన్నా లేకున్నా, లేదు అంటే డోస్ ఎక్కువగా వాడడం వల్ల కానీ ఆ యాంటీబయాటిక్ శరీరానికి అలవాటై మేజర్ సమస్య వచ్చినప్పుడు ఆ టాబ్లెట్ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. అంతే కదా డాక్టర్? 100% అండి. Yes, sure. 100% అబ్యూస్ అనేది జరుగుతుంది, మెడికల్ అబ్యూస్ అనేది జరుగుతుంది. సో దట్ షుడ్ ఆల్సో బి చెక్డ్ ఆల్వేస్. అండ్ దానికి తగ్గ ఫార్మసీ కంట్రోల్ ఎట్లా చేయాలనేది కొత్త రూల్స్ అనేది రావాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ డాక్టర్ శ్రీనివాస్ గారు, జనరల్గా మనకు ఇప్పుడు మనము చూస్తున్నట్లుగా ఈ ఫేక్ డాక్టర్లు, అర్హత లేని డాక్టర్లు ఒకవైపు జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటే, ఫార్మాలో మనకు మందుల మీద కనిపిస్తుంటుంది హెచ్ డ్రగ్ అని, షెడ్యూల్ ఏ డ్రగ్ అని కనిపిస్తూ ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. కానీ మనం సమస్య వచ్చినప్పుడు ఫార్మాకి వెళ్ళి, మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినప్పుడు ఆ టాబ్లెట్స్ మనకు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి. వాటిని కట్టడి చేయడం కోసం ఏమైనా మీ కౌన్సిల్ నుంచి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు ఏంటంటే రెగ్యులేషన్స్ అనేవి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ లాగా మనం ఫాలో చేయాల్సిన అవసరం ఉన్నది. సో దీంట్లో మెయిన్ గా డ్రగ్ కంట్రోల్ అథారిటీ, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అండ్ డిఆర్ఎస్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ అథారిటీ. సో మీరు ఏదైతే ఈ ఫార్మాకు సంబంధించి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయకుండా ఫార్మసీలో పనిచేస్తున్నటువంటి ఫార్మసిస్ట్ ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఇవ్వడం కానీ, డిస్ప్లే చేయడం కానీ అనేటువంటి స్ట్రింజెంట్ రూల్స్ ఇప్పుడు యూకే కానీ యూఎస్ లోపల ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఇప్పుడున్నటువంటి హై రేంజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, అదర్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ కావచ్చు, హైపర్ టెన్షన్ కానీ, ఇంకా ఎనీ అదర్ డిసీజ్ సంబంధించిన మెడికేషన్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు యూకే యూఎస్ లాంటి వెస్టర్న్ కంట్రీస్ లోపల స్ట్రిక్ట్ గా స్ట్రింజెంట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. అదే మీరు ఇండియాలో కానీ తెలంగాణ స్టేట్ లో చూసుకుంటే ఏంటంటే ఒక పేషెంట్ కానీ కన్జ్యూమర్ మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఎజిథ్రోమైసిన్ టాబ్లెట్స్ ఇవ్వండి, నాకు ఆగ్మెంటెడ్ టాబ్లెట్స్ ఇవ్వండి, వేరే యాంటీబయాటిక్ కానీ అన్ని రకాలైనటువంటి మందులు వాళ్ళు ఓవర్ ద కౌంటర్ ఇస్తున్నారు. కానీ యాజ్ పర్ ద రూల్స్ ఏంటంటే షెడ్యూల్ హెచ్, మీరు అన్న షెడ్యూల్ హెచ్ కానీ షెడ్యూల్ వై డ్రగ్స్ ఏవైతున్నాయో వాటిని వితౌట్ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్స్ కి ఇవ్వదనేటువంటి స్ట్రింజెంట్ రూల్స్ ని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి స్ట్రింజెంట్ రూల్ తీసుకొస్తుందంటే మనం ఇక్కడ కొంత రెస్ట్రిక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఫార్మసీకి అటాచ్ అయినటువంటి కొన్ని క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ ఏవైతున్నాయో దాని లోపల చాలా మేము ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేసే ఇన్స్పెక్షన్ లో భాగంగా చాలా మంది క్వాక్స్, నకిలీ వైద్యులు ఫార్మసీ అసోసియేటెడ్ క్లినిక్స్ లోపల చాలా మంది కూర్చొని క్వాక్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, ఈ యాంటీబయాటిక్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, అదర్ మెడికేషన్స్ అన్ని కూడా. సో దీంట్లో ఫార్మసీలకు స్ట్రిక్ట్ గా డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఆ స్పెషాలిటీ సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్స్ ఇవ్వదన్నటువంటి స్ట్రింజెంట్ ఒక రూల్స్ ని మనము డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి మనం ఫార్మసీ, తెలంగాణ అందరి ఫార్మసీ కనుక మనం స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే పూర్తి స్థాయిలో యొక్క డ్రగ్స్ ని డిస్ట్రిబ్యూషన్ లోపల మనం కొంత డెఫినెట్ గా దాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అంటే ఒక క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ కానీ, స్పెషల్ డాక్టర్ ఒక హాస్పిటల్ కానీ ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ లోపల పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని, నేను ఒక క్లినిక్ కానీ హాస్పిటల్ నడుపుతున్నప్పుడు డిమెడిసికి అప్లై చేసుకొని డిస్ట్రిక్ట్ అథారిటీ నుంచి మనం పర్మిషన్ తెచ్చుకొని, తర్వాత బయోమెడికల్ వేస్టేజ్ సంబంధించి కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వీరన్ని పర్మిషన్స్ తో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ క్లినిక్ స్టార్ట్ చేసామనే స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి. కాకపోతే ఏదైతే క్వాక్స్, నకిలీ వైద్యులు నడిపిస్తున్న హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ ఏవైతున్నాయో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ డిఎంహెచ్ఓస్ పర్మిషన్స్ లేవు. అట్ ద సేమ్ టైం ఆ క్లినిక్ లో పనిచేస్తున్నటువంటి మెడికల్ ప్రాక్టీషనర్ అన్క్వాలిఫైడ్ ఆథరైజ్ మెడికల్ ప్రాక్టీషనర్ అక్కడ మోటార్ మెషిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే డిఆర్ఏ చైర్మన్ ఇస్ ద కలెక్టర్, డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ ఇస్ ద కన్వీనర్ కాబట్టి డిఆర్ఏ కూడా వాలంటరీగా ఇన్స్పెక్షన్ చేసుకొని ఆ క్లినిక్ లోపల డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ యొక్క పర్మిషన్ లేకపోయినా, పనిచేస్తున్నటువంటి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ లేకపోయినా కూడా డిఎంహెచ్ఓ ఇన్స్పెక్టర్ అక్కడ ఇమీడియట్లీ వాళ్ళకు సీజింగ్ క్లోజ్ చేసే పవర్స్ వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళ రూల్స్ లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏదైతే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇన్స్పెక్షన్ చేసి ఎఫ్ఐఆర్ అయినటువంటి క్లినిక్స్ అవన్నీ కూడా మీరు సీజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ కి, తర్వాత డిఎంహెచ్ఓ గారికి మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినటువంటి క్లినిక్స్ యొక్క డీటెయిల్స్ పంపించేసి సీజ్ చేయమని చెప్తున్నాం. కొన్ని ఏరియా లోపల సీజ్ అవుతున్నాయి, కొన్ని ఏరియా లోపల మళ్ళీ డిఎంహెచ్ఓ పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవట్లేదు. సో కాబట్టి ఏంటంటే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ వెళ్ళి అక్కడ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోయినా ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ నుంచి పర్మిషన్ లేనటువంటి క్లినిక్స్ ఇమీడియట్లీ వాళ్ళు వాలంటీర్గా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీ ద్వారా ఏంటంటే ఈ గవర్నమెంట్ దీన్ని గ్రహించి ఉంది, డిఎంహెచ్ఓ పూర్తి స్థాయిలో వర్క్ చేసి వారిని క్లోజ్ చేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అండ్ డ్రగ్ రిజిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ఫార్మసీలకు
కట్టడి చేస్తూ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లో 80% మీరు యాంటీబయాటిక్స్ కానీ అదర్ హ్యాండ్ డ్రగ్స్ ఇవ్వద్దని చెప్పేసి కూడా స్ట్రింజెంట్ రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎస్ డాక్టర్ శ్రీనివాస్ గారు, ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఒక క్లినిక్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు ఓపెన్ చేయాలంటే చాలా పర్మిషన్స్ చెప్పినారు. ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మనం ఒక హాస్పిటల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కఠినమైన చట్టాల గురించి కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఎట్లా ఆ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మీరు పబ్లిక్ గా తీసుకొని వస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా శ్రీనివాస్ గారు, ఇన్ని జరుగుతూ ఉన్నా ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి? ఈ అర్హత లేనటువంటి క్లినిక్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలు ఎందుకు ఇబ్బంది పాలవుతూ ఉన్నారు? డెఫినెట్ అంటే కొంచెం ఇంకా ఈ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతున్నాయో గవర్నమెంట్ కూడా కొంచెం ప్రొయాక్టివ్ గా పైన వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ఒకటే బాగా సిన్సియర్ గా ఈ ఇన్స్పెక్షన్స్ రైట్ చేస్తా ఉన్నాము. రైట్ ఇప్పుడు ఒక ఏరియాలో మనము ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఆ ఏరియా లోపల మేము ఇన్స్పెక్ట్ చేసాం, ఇంతమంది నకిలీ వైద్యులు అని చెప్పేసి మేము ప్రెస్ నోట్ ఆ రోజు సాయంత్రం రిలీజ్ చేసిందంటే ఆ లోకల్ పబ్లిక్ ఎవరు క్వాలిఫై, ఎవరైనా క్వాలిఫైడ్, ఎవరి దగ్గర వైద్యం చేయించుకోలేదు దానిపై కూడా మనం క్లియర్ కట్ గా మనం గైడ్లైన్స్ ఇస్తున్నాము. కొంత డిస్ట్రిక్ట్ అథారిటీ వాళ్ళు డిఎంఎన్ ఇన్స్టిట్యూట్స్ కానీ గవర్నమెంట్ దీనిపైన ప్రొయాక్టివ్ ఉండి తర్వాత ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం పెడుతున్నటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఎన్ఎంసీ 34 ప్రకారం ఏంటంటే ఓన్లీ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే మోటార్ మీద ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ఎన్ఎంసీ 34 చెప్తుంది. ఎన్ఎంసీ 54 ప్రకారంగా వీ కెన్ అపాయింట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి విజిలెన్స్ ఆఫీసర్ అపాయింట్ చేసుకుని ఒక ఇన్స్పెక్షన్ డైరెక్ట్ మన కోర్టు వేయాలని చెప్పేసి 54 చెప్తుంది. ఎగ్జిస్టింగ్ 34 and 54 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్ ఉంది, 5 lakhs ఫైన్ ఉన్నది. అదే తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఓన్లీ 3 months ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నది. కాకపోతే ఏంటంటే కొంచెం గవర్నమెంట్ నకిలీ వైద్యుల ద్వారా పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం స్ట్రింజెంట్ యాక్ట్స్ ని సెక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేశారంటే 1 year నుంచి 3 years కు వాళ్ళు నకిలీ వైద్యులు ఫస్ట్ టైం పట్టుబడితే కొంత ఫైన్ వేసు, సెకండ్ టైం థర్డ్ టైం కనుక సేమ్ థింగ్ రిపీట్ అయితే కనుక వాళ్ళకి 3 years ఇంప్రిజన్మెంట్ వరకు మేము వేస్తామని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ కొంత స్ట్రింజెంట్ యాక్షన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో అదే రకంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా నకిలీ వైద్యుల పట్ల యాక్షన్ తీసుకుని కొంచెం యాక్షన్ కూడా కొంచెం అమెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఏంటంటే నిన్న ఏదైతే పోలీసులు వాలంటరీగా పోయి ఇప్పుడు ఎస్ఓటి పోలీసులు సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులు అక్కడ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ అన్క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పైన వాళ్ళు కొన్ని స్పెషల్ యాక్ట్స్ వాళ్ళు యాడ్ చేస్తారు. దాంట్లో చీటింగ్ అని, చీటింగ్ విత్ ఇంపర్సన్ అని చెప్పేసి కొన్ని యాక్ట్స్ యాడ్ చేస్తా ఉన్నారు. కాబట్టి అఫిషియల్ గా గవర్నమెంట్ కూడా కొన్ని స్ట్రింజెంట్ యాక్ట్స్ కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే రీసెంట్ తీసుకురాదని అట్లాంటి యాక్ట్స్ లో కొంచెం తీసుకొని దాన్ని పబ్లిసైజ్ చేసేసి నకిలీ వైద్యులు ఎవరైతే ప్రజలకు వైద్యం చేస్తే కనుక డెఫినెట్ గా ఈ యొక్క యాక్ట్ ప్రకారం వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ గా కొంత ప్రయాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనిలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ కావచ్చు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అథారిటీ కానీ, డిఎంఎన్ఎస్ కావచ్చు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, గవర్నమెంట్, టాస్క్ ఫోర్స్, పోలీసెస్ వీళ్ళందరూ ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ గా ఉండి డెఫినెట్ నకిలీ వైద్యుల పైన మేము యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ థ్రెట్ అవుతుంది అనే విషయం పైన కూడా పబ్లిక్ పూర్తి స్థాయిలో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఏంటంటే మనం నకిలీ వైద్యుల పైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ప్రజలు కూడా ఏంటంటే క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ద్వారా మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లినిక్ ఓపెన్ చేస్తే యాజ్ పర్ కోడ్ ఆఫ్ మెడికల్ చూద్దాం ఉంటూ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారంగా క్లినిక్ ఓపెన్ చేసిన తర్వాత క్లినిక్ బయట బోర్డు లోపల నా యొక్క పూర్తి నేమ్ తో పాటు నా యొక్క రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్, ఎండిఆర్, డిఎం అవన్నీ డిగ్రీస్ డిస్ప్లే చేస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా తెలంగాణలో ప్రాక్టీస్ చేయాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్నట్టుగా శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టుగా అన్ని